డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. 11వ తారీఖు 11 మంది అసెంబ్లీకి వస్తారా అని గతంలో మరి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక సవాలు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎదురైంది. కల్తీ నెయ్యి మీద చర్చకు మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, అసెంబ్లీకి రండి అనే ఆ సవాలుకి ప్రతిస్పందనగా ఎటువంటి స్టేట్మెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎంతవరకు రాలేదు. కాకపోతే ఎమ్మెల్యేలో బాగా అంతర్మథనం జరుగుతోంది. ఇదేదో కల్తీ నెయ్యి మీద మాట్లాడదామనో, లేకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా ఇరుకుని పెడదామనో, వాళ్ళకి గట్టి రిటార్ట్ ఇద్దామనో ఉద్దేశం అయితే ఏం లేదు. దాని వెనకున్న అసలు ఉద్దేశం ఏమిటి అని అంటే, తమ కిందనున్న సీట్ని ఎలాగైనా కాపాడుకుందాం. 60 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అవుతాడు, ఆ సీటు ఖాళీ అయిపోతుంది అని గతంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పాడు. అలాగనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా పదే పదే దాన్ని మీడియాలో పెద్ద గోల్ చేసేశారు. ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా వాళ్ళు పదే పదే చెబుతూ ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు జరగబోయే ఈ బడ్జెట్ సమావేశాలతోటి 60 పని దినాలు పూర్తయిపోతాయి అనేది క్రిస్టల్ క్లియర్గా కనపడుతున్న సమయంలో మా సీటుని ఎలాగైనా కాపాడుకోవాల్సిందే అని ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం పంపించారనేది వార్త అయితే ఈ రోజున బాగా హల్చల్ చేస్తుంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ఆలోచించే ధోరణికి వచ్చాడు అనేది కూడా ఒకటి కనపడుతోంది. ఎందుకు అనంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గనుక ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు జనాభా ఇంత ఉన్నారు, అంత ఉన్నారు, ఇదిగో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని ఏదైతే చెప్పుకుంటున్నాడో అది మొత్తం కల్లాస్ అయిపోయే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే అందులో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన తమ్ముడు తంబళపల్లిలో ద్వారకానాథ రెడ్డి కూడా గతంలో చేసిన కొన్ని మ్యానిపులేషన్స్ మూలానే గెలిచారు తప్ప అందులో నిజమైన బలం లేదు అనే పుకారు కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. గతంలో లాగా మరి టీడీపీలో కొంతమంది ద్రోహుల్ని పంపించేసి అక్కడ వాళ్ళకి పనికొచ్చే విధంగా వీళ్ళు ఇక్కడ టిక్కెట్లు సంపాదించి వీళ్ళు ఆడిన ఈ తొండాట మొత్తం పటాపంచలైపై మటుమాయం అయిపోతుంది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలవడు, ద్వారకానాథ రెడ్డి కూడా గెలవడు అనేది ఇక్కడ కనపడుతుంది. మరి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే కొద్దిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఒక్కడు తప్ప మిగతా ఎవరు లేకుండా పోతారు. ఆల్రెడీ లోకేష్ 11 మెంబర్స్ టీము, 11 మంది టీము అని గట్టిగా ఏదో వీళ్ళకి బాగా కౌంటర్ చేస్తున్నాడు చూడండి. అది కూడా తగ్గిపోయి 1 మ్యాన్ ఆర్మీగా మిగిలిపోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఒకే ఒక్క వ్యక్తి ఉంటారు, అది తప్ప జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు ఉండే అవకాశం లేదు అనేది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఇండియా టుడే సీ వాటర్ సర్వే కూడా జగన్మోహన్ రెడ్డికి రాను ఆయనకున్న అవకాశాలు కానీ, ఆయనకున్న ఓటు బ్యాంకు కానీ తగ్గిపోతా వస్తుంది అనేది వాళ్ళు కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద అందరూ చర్చించుకుంటున్నట్టుగాను, దీనికై వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగాను ఒక్కరోజు హాజరైతే బాగుంటుంది. గతంలో కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యారు. దాన్ని మరి మేము ఒక్కరోజు హాజరైనట్టుగానే కదా అదా అని చెప్పుకుంటుంటే దాని మీద కూడా కొన్ని అసెంబ్లీ గైడ్ లైన్స్ రూల్స్ అండ్ రూల్ బుక్లో ఉన్నదాన్ని కూడా తీసి గవర్నర్ గారి ప్రసంగానికి హాజరైతే అసెంబ్లీకి హాజరైనట్టు కాదు అనే విషయాన్ని కూడా కొంతమంది ఉద్ఘాటించడం జరిగింది. దాని మీద ప్రతిష్టంభనే ఉంది. పక్కాగా ఇదే జరుగుతుంది, ఇది జరగదు అని చెప్పడానికి ఏమి లేదు. అలాగనే ఇప్పుడు కూడా గవర్నర్ గారి ప్రసంగంతో పాటు ఒకరోజు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటే మన ఫోటోలు కూడా వస్తాయి, మన వీడియోలు కూడా వస్తాయి, మనం వెళ్ళినట్టుగా అవుతుంది, రికార్డుల్లో ఉంటుంది. మనం కూడా మైకు కోసం గోల్ చేస్తాం. అవి ఇవ్వకపోతే వాళ్ళు మార్షల్స్ ఎత్తి మనల్ని బయటేస్తారు. వేసిన తర్వాత ఇదిగో ప్రతిపక్షం నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకే మేము రామన్నది అని చెప్పి ఆ రోజు నుంచి వెళ్లకుండా ఉందామని ఇంకొక ప్రయత్నం. యాతవాత చూస్తే వాళ్ళ కిందనున్న సీటు కాపాడుకోవటానికి తప్ప ప్రజల్లో వాళ్ళకున్న అభిమానం ఇది అని చాటుకోవటానికి ఏమీ లేదు. అలాగనే ఎన్నికలు వస్తే ఈ రోజున ఫేస్ చేసే పరిస్థితుల్లో కూడా వైసీపీ లేదు. ఎందుకు అనంటే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఏం జరగకుండానే, గతంలో వైసీపీ చేసిన లాంటి దురాఘాతాలు జరగకుండానే వాళ్ళు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అనే స్థాయిలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే
ఇంకా గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఒక్కరోజో 2 రోజో అసెంబ్లీకి వెళ్ళి అక్కడ హాజరేయించుకొని వస్తే ముప్పు తప్పుతుందనే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అసెంబ్లీకి వెళ్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.